ప్రేమ కలిగి మా పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, దయా వాత్సల్యం కలిగినటువంటి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి అన్ని నామాల కన్నా పైనామైనటువంటి సర్వలోక మానవుల పాపముల కొరకు మరణించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఈ పాత సన్నిధిలో చేరి దేవాన్ని స్థుతించుటకు గణపరుచుటకు నీ సన్నిధిలో ప్రార్థించుటకు ఇచ్చినటువంటి శ్రేష్ఠంత రుణాన్ని బట్టి హృదయపూర్వకమైన కృపందాసు చెల్లించుకుంటాం. మంగళవారం వారికి కాపాడి ఈ వారం అంతట్లో కూడా నువ్వు చేస్తూ వచ్చిన మేళ్ళకి ఉపకారాలకి హృదయపూర్వకమైన కృపందాసు చెల్లించుకుంటున్నాం. హృదయలిగిన తండ్రిగా, మంచి కాపరిగా, దేవా అనుకూల పరిస్థితుల్లో కూడా మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచి నువ్వు చేస్తే మేళ్ళు ఉపకారాలను బట్టి ఉన్నాను. ఎందుకంటే ఉన్నవారిని లేని వారికి ఉన్నారు, కానీ చొప్పున మమ్మల్ని దేవా ఈ లోకంలో నశించిపోయిన అనుమలు ప్రేమించి నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మా పాప దోషాల కొరకు ఆ శిలువలో నల్లగుడికి ఇష్టపడిన దేవానికి స్తోత్రాలు. అప్పుడు నీకు దూరంగా ఉన్న వారిని సమీపస్తులుగా చేసినావు. వేదిక లేదు మాకు ఎదుట కలిగించినావు. అర్హత లేని మమ్మల్ని అర్హులుగా చేసి దేవా నీ సన్నిధిలో చేరి నీ సన్నిధిలో నీ పాదాల చెంత కూర్చొని ప్రార్థించేది భాగ్యం ఇచ్చిన దేవా, అందులో బట్టి నీకు హృదయపూర్వకమైన కృపను చెల్లించుకుంటున్నాం. ఈ వారం అంతట్లో కూడా చేసిన మేళ్ళ బట్టి స్థుతిస్తున్నాం. తండ్రి దేవా, ఈ లైన్లో వినే బిడ్డలైన వారందరినీ కూడా క్షేమంగా ఉంచినవని ఆరాధించి పూజిస్తున్నాం. దేవా ఈ సన్నిధిలో దయగలిగిందండి, కృప కలిగిందేవా. ఈ సన్నిధిలోకి వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా సర్వోదయ దేవా అయిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. ఈ సమయం అంతా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా వేడుకుంటున్నాం. దేవా పాటల ద్వారా నామాన్ని తెచ్చుకో. దేవ మాతో మాట్లాడు, నీ లేఖనాల ద్వారా మాట్లాడి ఇంకా మా జీవితంలో నీ సమీపస్తులుగా జీవించేదానికి మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ ఈ సమయంలో కష్టాల్లో, శ్రమంలో, ఇరుకులు, ఇబ్బందులు, రకరకాల పరిస్థితుల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారిని కనికరించవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ సమయం అంతా సమస్తం నీ స్వాధంలో ఉంచుకొని నీవు మహిమ తెచ్చుకున్నది యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పెద్ద పాటల పుస్తకంలో 5వ నెంబర్ పాట, 5వ నెంబర్ పాట. చిన్న పాటల పుస్తకంలో 1. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనుల బోర్లిన, వరదవలే భక్తిహీనుల బోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పొటురులలో మరువక మురళిడువు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పొటురులలో మరువక మురళిడు, ఉన్నత
మోచే ఆధారెన ధరణి భయకంప మోచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభుకో పగ పర్వతముల పోనాదల వణికెను పౌరుషము గల ప్రభుకో పగ పర్వతముల పోనాదల వణికెను తన నోట నుండి వచ్చిన యాజ్ఞ తన నోట నుండి వచ్చిన యాజ్ఞ దహించి వేసెను వైరుల నెల్ల దహించి వేసెను వైరుల నెల్ల యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చున మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చున మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికి అపజయమేచును అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము ననసును గర్విష్ఠుల యొక్క గర్వము ననసును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో ఎలుపల చేర్చిన బలమైన దేవుడు ఎలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లెడి
నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడము నాకు అందించి రక్షణ కేడము నాకు అందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉండాలి నమ్ముతున్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగి మా పనిలోకి తండ్రి గుర్తు కలిగిన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన పడాల్సింత సాయాలు పడుతున్నాం. ఇంతవరకు పాటల ద్వారా దేవ మాతో మాట్లాడినందుకు విన్నాను. దేవ ఈ సమయంలో నీ లేఖనాల ద్వారా కూడా మాతో మాట్లాడయ్యా. బయటనే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునేవా ఎవరికి ఏది కావాలి నీకు తెలుసు కాబట్టి నీ బిడ్డలకు ప్రోత్సాహం కొరకు నువ్వు మాట్లాడమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. దేవ ఈ సమయంలో నిలబడిన ఆశ్రయాన్ని జ్ఞాపకం చేసుకుని నీ స్వరం మాకు వినిపించు. ఎందుకంటే నువ్వు మాట్లాడినప్పుడు మనుషులు బతుకుతాడు. నీ వాక్యం జీవంతో కూడింది. జీవంతో కూడిన మాటల చేత మాతో మాట్లాడి నీ స్వరం అందరికీ వినిపించింది. ఏ స్నానాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా? గత వారం మనం చూస్తూ వస్తూ ఉన్నాము. మరి మన ఆత్మీయ జీవితంలో గత వారం కొన్ని వారాలు మనం చూస్తూ వస్తాం. శ్రీరంగా మనం ఎలా ఉండాలో మనం మాట్లాడుతూ వచ్చినాము దేవుడి వాక్యంలోంచి. అయితే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 27వ వచనాన్ని లూకా సువార్త 23వ అధ్యాయం 27, 28 మనమందరం కలిసి చదువుకుందాం. గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ముగొట్టుచున్న దుఃఖించున్న చాలామంది స్త్రీలను ఆయన వెంబడించింది. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవుడి. ఈ మధ్యాహ్న సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. గత వారం చూస్తూ వచ్చినాం. అంతకుముందు వారం కూడా ఏ విధంగా మనం దుఃఖించాలో చూస్తూ వచ్చినాం. ఈ సమయంలో పోయిన వారం కూడా మనం చూస్తూ వచ్చినాం. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం కాకుండా మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుడి అన్నాడు. ముందు మన పిల్లల నిమిత్తం ఏడ్చేదానికంటే ముందు మన నిమిత్తం మనం ఏ విధంగా అందుకే మన ఆత్మీయ జీవితంలో మనం ఏం సరి చేసుకోవాలి గత వారం చూస్తూ వచ్చినాం. ఎందుకంటే మనం గత వారం చూస్తూ వచ్చినాం. మరి మన మనస్సు ఎలాంటిదో ఎందుకంటే నేను అంటాడు అన్నమాట. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మరొకసారి 9వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం అందరం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూసిన వాటిని మరవకున్నట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకును.
నీ కుమారులకు వాటిని నేర్పు. సరే, కుమారులు కుమార్తె తర్వాత చూస్తాము. ఇక్కడ అంటాడు, మళ్ళీ చదవండి. అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కనులారా చూసిన వాటిని మరవకున్నట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. ఎందుకంటే మనం పోయిన వారం చూస్తూ వచ్చినాము, మన ఒకరోజు కాదు, ఇప్పుడు వరకు అంటే సరే రక్షించబడక మునుపు ఎలా జీవితం అంతా పాడు చేసుకున్నాం. అయితే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నేను ఆ పాపాల కొరకు ఆ శిలువలో మరణించి మరి ఆ పాపాల నుండి శాపాన్ని నుంచి మోచించి ఆయన విడుదలగా చేసుకున్నాడు. మరి రక్షించబడిన నువ్వు నేను తిరిగి రక్షించబడనటువంటి ఇంకా ఎవరైనా ఉంటే వారు కూడా మరి ఆత్మీయ జీవితంలో శరీర జీవితంలో మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. ఎందుకంటే దానిలో జాగ్రత్త ఎంతో చాలామంది చెబుతూ ఉండాలి కదా. ఏమని చెబుతూ ఉంటారు? జాగ్రత్త. మన జాగ్రత్త అయితే మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాం. మనం జాగ్రత్త పడితే ఏం చేస్తాము? మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాం. జాగ్రత్త లేకపోతే మన ప్రాణానికి మనకి నష్టం చూద్దాం. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా శారీరకంగా ఆత్మీయంగా కూడా మన జీవితానికి ఏం కావాలంట? జాగ్రత్త పడి ఉండాలి. ఏం పడి ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ఏం చేయాలంట? మన మనసుని కాపాడుకోవాలంట. మన మనసుని ఏం చేయాలి? మన మనసు జాగ్రత్తగా కాపాడుకోవాలంటాడు. మరొకసారి వద్దాం. ఇది మధ్యాహ్న సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవను మరొకసారి. అయితే నీవు జాగ్రత్త పడి నీవు కనులారా చూసిన వాటిని మరొక ఎండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. ఈ మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది జ్ఞాపకం చేసుకుందాం. వారు దేవుని విషయంలో, వారి ఆత్మీయ జీవితంలో వారి మనసును ఎలా దేవుని దృష్టికి ఎంత ఇష్టలుగా ఉంచుకుంటూ వచ్చినారో మన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన మనసును ఏం చేయాలంట? మనం పోయిన వారం చూస్తూ వచ్చినాం. మన మనసు ఏంటిది? మంచిది కాదన్నమాట, చాలా చెడ్డది. అందుకే హృదయం మనసు ఎన్ని కూడా చెడ్డవి. కాబట్టి ముందు మన మనసును మనం ఏం చేసుకోవాలంట? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ ఒక ఆయన మనం చూద్దాము. చూడండి, ఇక్కడ ఆయన మనసు తను ఎలాంటి జీవితం కలిగి దేవుని సందులో జీవిస్తూ వచ్చినాడో. యెహోషువ 14వ అధ్యాయం. యెహోషువ 14వ అధ్యాయం. యెహోషువ 14వ అధ్యాయం మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే మరి దేవుని సేవకుడైనటువంటి మోషే యెహోషువ 14వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఒక వ్యక్తిని గురించి చెబుతూ ఉన్నాడు. తను ఎలా జీవిస్తూ వచ్చినాడు చెప్పిన విషయంలో అంట. ఇక్కడ చూడండి, ఎంత జాగ్రత్త కలిగి ఎంత యథార్థత కలిగి జీవించాడో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే చెప్పిన దానికి విధేయత చూపించాడు. చూపించి జీవిస్తూ వచ్చాడు. చదవండి ఒకసారి. 8వ వచనం 9వ వచనం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కలుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో ఎవరైనా అసలుకి కాలేబు అంట ఏం చేస్తూ వచ్చాడంట? ఇప్పుడు యెహోషువ ఎరుకో పట్టణాన్ని పోయి చూసిరండి, అక్కడ పోయి చూసిరండి, ఆ పట్టణాన్ని చూసిరమ్మంటే ఏం చేశారు? అక్కడికి పంపించారంట. కొంతమందిని పంపించినప్పుడు ఏం చేశారంటే, అమ్మో ఇంకేముంది, అక్కడ ఉండేవాళ్ళు నిపెనీలు, వాళ్ళు చాలా బలవంతులు, చాలా ఎత్తుగా ఉంటారు, అసలు వాళ్ళతో మనం యుద్ధం చేయాలంటేనే వాళ్ళ దృష్టికి మనం చాలా చిన్నగా ఉంటాము అంటాం. కానీ ఇశ్రాయేలీయులంట చాలా ఎత్తుగా ఉంటారంట. ఎందుకంటే రెబెకాని చూస్తే రెబెక మరి అన్ని వంటలకు బావిలోకి నీళ్ళు చేసి పోసిందంటే ఎంత ఎత్తుకుంటారు? ఒక సహోదరు వెళ్ళినప్పుడంట ఆ యెరూషలేము గేటు దగ్గరంట ఒక సైనికుడు నిలబడి ఉంటే అక్కడికి చూడటానికి వెళ్ళినటువంటి ఒక దేవుని చావు చూస్తే ఇటు మామూలుగా తలకాయించుకుంటూ పైకెత్తి చూసి ఆ గేటు దగ్గరే విగ్రహాన్ని పెట్టారు. అంటే సైనికుడి విగ్రహాన్ని పెట్టాడు అనుకున్నారంట. అనుకొని చూసి చెప్తుంటాడు ఏంటని ఒక చేతితో కదిలిచ్చాడంట. అంటే విగ్రహం అనుకుని పట్టుకున్నాను అన్నాడంట. అనుకుని
ఇంకెనక జరిగి అమ్ము అనుకుంటే అంటే ఎంత ఎత్తున్నాడు, అంతంత ఎత్తుగల మనుషులు అన్నమాట. మరి ఇప్పుడు ఈయన దృష్టికి ఎట్లా కనపడతా ఉన్నారు, ఇశ్రాయేల్ దృష్టికి వాళ్ళు ఇట్లా కనపడతా ఉన్నారు, అక్కడ వాళ్ళు ఇట్లా కనపడతారంట, వాళ్ళకంటే ఇంకా ఎత్తుగా బలవంతులుగా కనపడతా ఉన్నారంట. అయినా ఇప్పుడు వీళ్ళకి మనసులో హృదయాలను ఏం చేస్తూ వచ్చారంట, కలవరపరిచి వాళ్ళకి భయం కలిగించాడంట. కానీ మన విశ్వాసి యాత్రా జీవితంలో ఒక విశ్వాసి ఇతరులు ఏం చేయకూడదు, మనతో ఉన్న వాళ్ళు నిరుత్సాహపరచకూడదు, ఏం చేయాలి, ప్రోత్సహించాలన్నమాట. వాళ్ళని ధైర్యపరచాలే కానీ వాళ్ళని చేయకూడదు, పొంగు చేయకూడదు, నిరుత్సాహపరచకూడదు. ఎందుకంటే చూడండి, సౌలు దావీదును తరుగుతూ ఉన్నప్పుడు దావీదంట పారిపోయి అరణ్యంలోకి వెళ్ళారు. అసలు ఆయనకి ఇల్లు లేదు, ఉండటానికి వాకిలు లేదు, తినడానికి తిండి కూడా మరణ భయంతో పోయి ఎక్కడో అడవిలో దాక్కుంటే ఆయన దగ్గరికి అంట దావీదు దగ్గరికి ఎంతమంది ఎవరు వచ్చారు తెలుసా, కష్టాల్లో ఉండవాళ్ళంట, అప్పుల్లో ఉండవాళ్ళంట, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అందరూ ఎక్కడికి వచ్చారంట, ఎక్కువ తక్కువ మంది 400 మంది వచ్చారంట. ఎక్కడికి, దావీదు దగ్గరికి. ఇప్పుడైతే మన దగ్గరికి వచ్చి ఇప్పుడు మన కష్ట పరిస్థితులు ఉన్నాం. వాస్తవానికి ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాము. మనకి ఆహారం లేక చాలా విషయాలు చూస్తే, దినాల్లో చూస్తే వరదల ద్వారా, ఈ వైరసే కాకుండా ఈ వరదల ద్వారా కూడా ఎన్నో కష్టాల్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి అమ్మ కొంచెం బియ్యం ఇస్తామంటే ఏమంటారు, మేమే ఈ పరిస్థితులు నీకు కనపట్టలేదా అంటారు కదా. ఉండటానికి మాకు ఇల్లు కూడా లేదు, మరి ఈ పరిస్థితిలో మేము ఎక్కడ ఇవ్వగలం అంటారు. ఎందుకంటే యేసయ్య పుట్టినప్పుడు కూడా, యేసయ్య మరియ గర్భితో ఉన్నప్పుడు ప్రసవ సమాలు అంట ఆ యేషులేము పట్టణంలోకి వెళ్ళినప్పుడు యేషో ఇంటి దగ్గరికి పోయి అమ్మ మా భార్యకి కొంచెం స్థలం ఇవ్వండి అంటే ఎవరన్నా ఇచ్చారా, మా ఇంటి దగ్గర చుట్టాలు వచ్చారు, మాకు చోటు లేదు, మాకు ఇంట్లో లేదు, మా ఇంట్లోకి వచ్చారని అందరూ చెప్పుకుంటూ వచ్చారు. ఆఖరికి ఒక ఆయన ఏమి ఇచ్చాడు, పశువుల ఆకని ఇచ్చాడండి. అందుట్లో ఒక పెద్ద తొట్టి ఉంటే ఆ తొట్టిని ఇచ్చాడు. అంటే స్థలం లేనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం చేయరు, ఆదరించేశారు. అయితే ఇప్పుడు దావీదైతే ఏం చేశాడంట, కష్టాల్లో ఉన్న వాళ్ళని, శ్రమంలో ఉన్న వాళ్ళని ఏం చేశాడైనా ధైర్యపరిచాడు. నా దగ్గరకు వచ్చాడు, మీ అందరు నేను ఎక్కడ పోషిస్తాను, మనం ఎక్కడ ఉండాలి, మనం తినడానికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది, మనం పారిపోయే అడవిలో ఉన్నాం కదా, ఎక్కడి నుంచి వచ్చిందని దావీదు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ వెనక్కి తిరిగి పంపించలేదు. కానీ వాళ్ళందరినీ దగ్గర చేర్చుకుని వాళ్ళు ఏం చేశాడు, ఆదరించి వాళ్ళందరినీ పోషిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేళ్ళు కూడా ఎక్కువ పట్టణానికి వెళ్ళినప్పుడు చూసి వచ్చినప్పుడు అందరి హృదయాలు ఏం చేశారంట, ఏం చేశారు చూడండి ఒకసారి 6వ వచనం 7వ వచనం. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా పెరేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేసాము, కాదేషు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశమును వేగు చూస్తకు మోషే కాదేషు బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూసినది చూసినట్లే అతనికి వర్తమానం తెచ్చి తిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కలుగజేయగా. చూడండి, జనుల హృదయాలు ఏం చేశారంట, అంటే భయపెట్టారనమాట. వచ్చిన వాళ్ళు ఇప్పుడు అంటారు, ఎందుకు మాకు ఇప్పుడు ఇశ్రాయేలు ఏమంటారంటే, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి వారికి సనుక్కుంటానే వచ్చారు. ఇప్పుడు కూడా అంటున్నారు, ఎందుకు అక్కడ తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ చంపేయడానికి వచ్చేవాళ్ళని అందరి హృదయాలు కరిగిపోయి చేసింది. కానీ ఇక్కడ ఖాళీ ఏం చేస్తా వచ్చాడంట, సగం ప్రజల్లో వచ్చినాం, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములు కరుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి చాలు. ఇక్కడ కాలేబంట ఏం చేస్తా వచ్చాడంట, నిండు మనసుతో ఏం చేశాడు, దేవుణ్ణి అనుసరిస్తూ వచ్చాడంట. ధైర్యం గల్లావాడిగా ఉన్నాడు. మనం చూస్తూ వచ్చినాం. దావీదు కూడా ఇతరులకు ఏం చేసేవాళ్ళగా ఉన్నాడు, ధైర్యపరిచాడు అన్నమాట. మనం కూడా మా దినాల్లో విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా చాలామంది ఏం చేసేవాళ్ళు ఉండాలంటే, ఆడేముంది, అక్కడికి పోతే ఏముంది, ఇక్కడికి పోతే ఏముంది, లేకపోతే మా దగ్గరికి రండి, లేకుంటే ఆ మందిరంలో ఏముంది కలిసిపో, ఇట్లా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఇంకా నిరుత్సాహపరిచి ఔధైర్యపరిచి కృంగతీసేవారిగా ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఏం చేసేవాళ్ళగా ఉండాలి,
ఇతరులను ప్రోత్సహించేవాడుగా, ఇతరులను ధైర్యపరిచేవాడుగా, కష్టాల్లో ఉన్నవాడిని అదేం కాదులే అమ్మ అన్నాం అనుకుంది, ఎంత ధైర్యం వచ్చింది, ఎంతో ధైర్యం వచ్చింది. ఒక్క వచ్చేది హృదయం మాట్లాడి ఏడుస్తా చెప్పేది వచ్చి ఏడుస్తా మాట్లాడుతూ ఉంటే నేను చెప్పేదాన్ని, అక్క ఏమో దానికిందుకు నువ్వు ఏడుస్తున్నావు అయిందని. అక్క చెప్పింది నాకు ఏం కాదు అంటే ఒక్క మాటలో నాకు ఉండవు, అంత నిరుత్సాహం అంతా కూడా పోయేదన్నమాట. అయితే మనం దేవుని బిడ్డలుగా ఇతరులు ఏం చేసేవాళ్ళగా ఉండాలి, ప్రోత్సహించి ఆదరించి ధైర్యపరిచేవాళ్ళగా ఉండాలి. ఇక్కడ కాలేబంట నిండు మనసుతో దేవుడిని ఏం చేశాడంట, అనుసరిస్తూ వచ్చాడంట. మన ఆత్మీయ జీవితంలో మరి దేవుని బిడ్డలుగా చెప్పుకునే మనం నడిచే ఈ మార్గంలో మరి దేవుణ్ణి ఎట్లా అనుసరిస్తున్నాం, నిజంగా నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తున్నాం. నిండు మనసుతో ఏం చేయాలంట, దేవుణ్ణి అనుసరించాలంట, నిండు మనసుతో అనుసరించాలంట. ఇంకేమంటాడు 9వ వచనంలో, ఆ దినమున మోషే ప్రమాణం చేసి, అయితే తర్వాత చదువుకుందాం, అయితే తర్వాత చదువు. ఇక్కడ అంటాడు చూడండి, ద్వితీయోపదేశకాండం మన ఆత్మీయ జీవితంలో ఇక్కడ మనం చూసుకుంటా వస్తే ఆ దినాల్లోనంట ఇప్పుడు 4వ వచనం అంటాడు, నిండు మనసుతో ఇక్కడ కాలేబు దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చాడు, అనుసరిస్తూ వచ్చాడట. నిండు మనసుతో దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చాడు, అనుసరిస్తూ వచ్చాడు. మరి మన జీవితంలో ఆత్మీయ జీవితంలో కూడా మనం ఉన్న చోట మన ఇరుగు పొరుగు వారి మధ్య దేవుణ్ణి మనం నిండు మనసుతో అనుసరిస్తూ మన మనసును మనం నిండు మనసు అంటే ఇంకా అంటే ఏమీ లేకుండా ఇతరులకు ధైర్యపరిచేటువంటి మనస్సు కలిగి చూడండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 35వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 35వ వచనం. బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప. చూడండి, ఇక్కడ ఎవరు చెబుతూ ఉండాలి ఈ మాట, మోషే చెబుతూ ఉంటాడు. ఏమని చెబుతూ ఉంటాడంటే, ఇదిగో ఈ చెడ్డతరం వారిలో యెఫున్నె కుమారుడు తప్ప కాలేబు తప్ప మరి ఎవ్వరూ చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాని అనుసరించిన గనుక అతడు దాన్ని చూచును. అతడు అడుగుపెట్టిన దేశము నేను అతనికి అతని సంతానమునకును ఇచ్చేదని ప్రమాణము దేవుడు చెప్పి ఇక్కడ ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఇక్కడ యెఫున్నె కుమారుడు కాలేబంట ఏం చేశాడంట, పూర్ణ మనస్సుతో దేవుడిని ఏం చేశాడంట, అనుసరించాడు. అందుకే దేవుడు ఇదిగో తను అడుగుపెట్టిన ఆ స్థలాన్ని అతనికి, తర్వాత తన సంతానానికి కూడా. మన జీవితం మన సంతానాన్ని గురించి కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటాము. ముందు మనం అట్టి స్థితి కలిగి ఉన్నప్పుడు మన ద్వారా మన బిడ్డలకి ఏమొచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. మన ద్వారా మన బిడ్డలకి క్షేమం కలిగింది. మనం అట్లాంటి నిండు మనసు లేకుండా మరి పూర్ణ మనసుతో దేవుణ్ణి ఇక్కడ ఏమంటాడు, నిండు మనసుతో దేవుడిని ఏం చేశాడంట, అనుసరించాడంట. అదే ఇక్కడ అంటాడు, ద్వితీయోపదేశం అంటాడు, పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించాడు కాబట్టి అడుగుపెట్టినటువంటి ఆ దేశాన్ని స్వాస్యంగా దేవుడు ఇక్కడ కాలేబుకి ఇస్తా ఉన్నాడు. మనం కూడా ఒక దేశానికి వెళ్ళాలని నిరీక్షణ కలిగి ఉంటాం. మరి అది నీవు స్థిరపడాలి. ఎందుకంటే ఏ తరంలో ఉన్నాడంట, ఏ తరంలో మధ్య ఎలాంటి వాళ్ళు అంటాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 35వ వచనం. బహుగా కోప్పడి 35-36 బహుగా కోప్పడి నేను మీ పితరులకు ఇచ్చిన ప్రమాణం చేసిన ఈ మంచి దేశములో ఈ చెడ్డతరము వారు యెఫున్నె కుమారుడైన తర్వాత చదువు. ఈ మంచి దేశంలో ఏం తరం అంట ఇప్పుడు కూడా ఏం తరం ఇది ఏసై చెబుతాడు. ఇది కూడా అంట రోజు దినాల్లో జరిగినట్లు మనిషి కుమార్ దినాల్లో జరిగింది. మనిషి కుమార్ దినాల్లో కూడా అలాగే జరుగుతుంది. చెడ్డతరంలో ఉండవు. మరి ఆ చెడ్డతరంలో తను యెహోషువని గురించి తర్వాత చూసుకుందాం. ఇక్కడ యెఫున్నె కుమారుడు ఎలాగుంటాడంట, ఆ తరంలో కూడా వాళ్ళు చెప్పినప్పుడు నిజమే కదా అని భయపడలేదు. పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుడికి ఏం చెప్పాడంట, అనుసరించి
కానీ మన ఆత్మీయ జీవితంలో కూడా అందుకే ఎవరి వైపు చూడకూడదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను గురి వద్దకే పరిగెత్తును, వెనకున్న వాటిని మరిచి గురి వద్దకి వేగిరపడిన పరిగెత్తును. మన ఆత్మీయ జీవితంలో కూడా మరి ఈ తరంలో ఉన్న మనం కూడా ఏ మనసుతో ఉండాలి? పూర్ణమైనటువంటి మనసుతో దేవుణ్ణి అనుసరించేటి వారిగా ఉన్నప్పుడు ఆ స్వాస్థ్యాన్ని మనం ఏం చేయగలం? ఆ మంచి దేశంలో ఆ మంచి స్వాస్థ్యాన్ని మనం తర్వాత మన పిల్లలకు కూడా దాన్ని ఏం చేయగలమంట? స్వాధీనపరిచి వాళ్ళ కోసం భద్రపరచుకోగలమంట. చూడండి, అదే సంఖ్యాకాండంలో ఒక మాట రాశాడు. 14వ అధ్యాయం 30 వచ్చింది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30 వచ్చింది. యెఫున్నె కుమారుడైన కాలేబును, దాని గురించి చెప్తారు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మల్ని నువ్వు నివసింపజేయదని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపదని ఇది నిశ్చయం. ఎందుకంటే ఉన్నట్టు చెప్పలేదు కాబట్టి దినాల్లో చాలామంది కూడా వాక్యం అంటారు, చెప్పింది వదిలిపెట్టి ఏమి పట్టుకుంటారు? ఆ చెప్పేది వింటారు, చెప్పింది పట్టుకోరు. అవన్న వాక్యాన్ని అనుసరించి జీవించరు. కానీ లేని వాటిని గురించి ఏదన్నా చెప్పినప్పుడు దాని గురించి ఏం చేస్తావు? వహించేవారు ఉంటారు, ప్రసూరం చేసేవారు ఉంటారు. కానీ అక్కడి నుంచి ఐగుప్తు నుంచి వచ్చిన వారందరిలో కూడా ఆ పెద్దోళ్ళందరూ ఏమైపోయారంట? ఎందుకు? ఇతరులను నిరుత్సాహపరిచారు, వాళ్ళు కూడా నిరుత్సాహపడ్డారు. ఆ దేశంలోకి, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించలేకుండా అయితే ఎవరు వెళ్ళారు? ఆ వచ్చిన ఐగుప్తు నుంచి తరంలో ఎవరు వెళ్ళారు? కాలేబు, యెహోషువ తప్ప ఇంకా దారిని పుట్టారు చూడు యవనస్తులు, వాళ్ళనే ప్రవేశించారు. అందులో దారిలో పుట్టినటువంటి యవనస్తులు, దారిని వచ్చినటువంటి వారు పుట్టిన వారే ఆ దేశంలో ప్రవేశించారు. మళ్ళీ చదువు. ఎందుకు? యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మల్ని నివసింపజేయదని నేను ప్రమాణం చేసిన దేశంలో మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయం. మీలో ఎవ్వరు కూడా దానిలో చేయరంట. మరి ఈ సమయంలో మరి నువ్వు నేను కూడా మరి ఆ దేశంలో వెళ్ళాలంటే నిశ్చయంగా ప్రవేశిస్తాము అనుకుంటున్నాం. విశ్వాసం వెళ్తాం లోకం అనుకుంటున్నాం. కానీ మరి అట్టి మనసు లేకుండా ఆ నిండు మనసుతో తర్వాత పూర్ణ మనసుతో యెహోవాని ఆశ్రయించకపోతే మనం ఆ దేశంలోకి ప్రవేశించలేమని అనుకుంటున్నాం. ఆ దేశంలో నిశ్చయంగా మీరేం చేయరు, కానీ ఒక్కళ్ళు కూడా ప్రవేశించలేకపోయారు. మరి ఈ దినాల్లో జీవించే ఈ చెడ్డ తరంలో ఈ దినాల్లో జీవించే నువ్వు నేను కూడా ఏ మనసు కలిగి ఉండాలంటాడు? ఏ మనసు కలిగి ఉండాలి? నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించేటి వారిగా ఉండాలి. ఇతరులను కూడా ప్రోత్సహించే వారిగా ఉండాలి. పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరిస్తే ఆ దేశంలో తనతో పాటు బిడ్డలకు కూడా స్వాస్థ్యాన్ని ఏం చేశారు? సంపాదించారు. ఇంకా చూడండి, కీర్తనలో చెప్తాడు, కీర్తనకారుడు అంటాడు 78వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇంకేం మనసు? యథార్థ హృదయులు కాక దేవుని విషయమై ఎవరు వాళ్ళు ఏం చేశారంట? యథార్థ హృదయం కాక దేవుని విషయం ఏం మనసు లేదు వాళ్ళకి? స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు ఎట్లుంటారంట? మనం కూడా ఇప్పుడు ఇక్కడ అంటాడు, ఆ తరం వాళ్ళు ఎట్లా జీవించారంట? యథార్థమైనటువంటి యథార్థత కాకుండా స్థిరమలేని మనసు. కానీ ఈ దినాల్లో మనం కూడా మరి ఏం మనసు ఉంది? స్థిరమైన మనసు ఉందా? మూఢ హృదయం కలిగి చెబుతున్నాళ్ళే, ఎవరు చూసి వచ్చారు, కానీ చూసి వచ్చిన ఆయన చెబుతా ఉన్నాడు, అక్కడి నుంచి వచ్చిన ఆయన చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు కూడా అదే నమ్మలేదు. ఏమనుకున్నారు? అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం అంట, అమ్మో అక్కడ ఉండవు అట్లాంటి వాళ్ళు వెళ్తామని వాళ్ళు కూడా నమ్మలేదు. నమ్మేరా? మనం కూడా నమ్మలేదు. అందుకే యేసయ్య ఒక మాట చదువు, నమ్ముటం నమ్మవారికి సమస్తం అంటాడు. అమ్మ నీకు ఆవగిందంతా విశ్వాసం ఉంది, అమ్మ నీ విశ్వాసం నువ్వు నమ్మిక మాత్రము ఉంచు అంటాడు. అయితే మళ్ళీ చదువు ఇక్కడ అంటాడు, మళ్ళీ చదువు ఆ తరం యథార్థ కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వల్లే తిరగబడతాయి మూర్ఖతయు
పోలి చూడండి ఉన్నది. ఏంటి తిరుగుబాటు ఆ తరాన్ని పోలి మనం కూడా అంటే మూర్ఖులుగా ఉండకుండా తిరుగుబాటు చేసేటువంటి ఆ తరాన్ని పోలి ఉండకుండా, ఎందుకంటే వాళ్ళంటే బొంకేరంట దేవుని సన్నిధిలో. ఏం చేశారంట? అదే 37వ వచనం చదువు. 37వ వచనం. నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసిరి, నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. తమ నాలుకలతో ఆయన యొద్ద ఏం చేశారంట? నోటి మాటతో మనం కూడా ఇప్పుడు నోటి మాట మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు గొప్ప దేవుడు అంటున్నామే కానీ నోటి మాటతో మళ్ళీ ఏం చేసేవాళ్ళగా ఉన్నాము? పేతురు బొంకేడు దినాల్లో ఏం చేశారంట? పేతురు బొంకేడు అంటాం కానీ పేతురు కాబట్టి బొంకేడు కానీ నేనైతే బొంకుతానా? నేనైతే యథార్థ కలిగి మనం పేతురు గురించి చెప్పుకుంటా ఉంటాం. అమ్మో అట్లా బొంకేడంట, చూసిన అద్భుతాలని చూసి ఎన్ని చేసినా బొంకేడు. కానీ నీ జీవితంలో నా జీవితంలో ఈ లోకాన్ని నుంచి పేతురు కోసం, వాళ్ళ కోసం కాదు, నీ కోసం నా కోసం ఆయన ప్రాణాన్నే ఇచ్చి అంత గొప్ప కార్యం చేస్తే నువ్వు ఎన్నిసార్లు బొంకుతూ ఉండవు దేవుని సన్నిధిలో? ఎన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్పి బొంకేటువంటి వారిగా ఉంటాం. చిన్న చిన్న విషయాలు కూడా ఈ దినాల్లో అంట అబద్ధం చెప్పడం అంటే మంచిది తాగినట్టు ఉందంట. అబద్ధాలు చెప్పడం ఉందంట మంచిలు తాగినట్టు. చూడండి ఒకసారి అబద్ధం చెప్పడం అంటే ఎట్లా ఉంది దినాలు? మంచిది తాగినట్లే ఉంది అబద్ధాలు చెప్పడం. హోషేయ 11వ అధ్యాయం 12వ వచనం. 11వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి సో ఉన్నారు. గట్టంట అబద్ధాలతో ఏం చేస్తూ ఉన్నారంట? ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో ఆవరించి ఉన్నారు. యూదా వారు నిరాటకంగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని పైన తిరగబడుదురు. ఎట్లంట? ఏమిటి ఆవరిస్తున్నారంట? దేవుని అబద్ధాలతో. ఏమిటంట? అబద్ధాలతో అంట దేవుడిని ఏం చేసేవాళ్ళు ఉన్నారంట? ఆవరించేవాళ్ళు. అబద్ధాలతో దేవుడిని ఏం చేసేవాళ్ళు ఉన్నారు? ఆవరించే వాళ్ళ ఉన్నారు. అందుకే ఇక్కడ అంటాడు ఏం చేశారంట? బొంకారంట. దేవుని సన్నిధిలో ఏం చేశారు? బొంకారంట. ఇంకా ఏం చెప్తారంటే ఆమోసు 5వ అధ్యాయం. 5వ అధ్యాయం 10వ వచనం. అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందరు. ఎందుకంట? గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పేవాళ్ళకంట ఏం చేస్తూ ఉండాలంట? పగబడతా ఉండాలంట దేవుని విషయంలో. పగబట్టి దేవుని విషయంలో బొంకేటువంటి వారిగా ఉండాలి. అయితే ఈ మధ్యాహ్న సమయంలో చూడండి ఇక్కడ అంటాడు, మళ్ళీ చదువు కీర్తనలు 77వ అధ్యాయం. యథార్థ హృదయులు కాక ఏం మనసు లేదంటే వీళ్ళకి స్థిర మనసు ఉండవాళ్ళు అయితే ఏం చేయరు? యథార్థంగా జీవిస్తారు. యథార్థమైన మనసు కలిగి జీవిస్తారు. కానీ అది లేదు కాబట్టి 37వ వచనంలో చెప్తాడు ఏం చేస్తూ ఉంటారు? నోటి మాటతో ముఖస్తుతి చేస్తున్నాము, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అందుకే ఈ జనులు ఈ ప్రజలు ఎట్లున్నారంటే ఎట్లా ఆరాధిస్తున్నారంట? పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ నా హృదయం ఎక్కడుంది అంటాడు. అట్లే మనం కూడా మన మనసు ఎట్లుందని చాలా దూరంగా ఉంచుకొని నోటి మాటతో ముఖస్తుతి చేస్తూ బొంకేటువంటి వారిగా ఉంటాడు. యోబు కూడా ఒక మాట చెబుతాడు చూడండి. 11వ అధ్యాయం యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. నీవు నీ మనసు తిన్నగా నిలిపిన ఎడల చూడండి ఏంది?
నీవు నీ మనసు తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, పాపాన్ని నీ చేతిలో ఉండదాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీ నీవు గుడారంలో కొట్టివేసిన ఎడల, దుర్మార్గతను కొట్టివేసిన ఎడల, నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషించదము. యోగుని గురించి ఆయన స్నేహితులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారంటే ఈ సమయంలో నీతో చెప్తా ఉన్నాడు, నాతో చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నారంటే ఏమంటా ఉన్నాడు? మళ్ళీ చదువు. నీవు నీ మనసు నీ మనసులో తిన్నగా నిలిపినట. మన మనసు ఎట్లా పడాలంట? తిన్నగా. మనసు అసలు తిన్నగా ఉంటుందా? తిన్నగా ఉంటుందా? మనం ఇక్కడ ఉండవు కదా, ఎక్కడెక్కడో ఉంటుంది. మందిరంలో కూర్చుని వాక్యం వింటున్నా, లేకుంటే బైబిల్ చదువుతుంది. మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడో 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 ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడో ఇక్కడ ఉంటావే కానీ మన మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందో దానికి ఏమి లేవు, కట్టేయడానికి తాళ్ళు చాలు కదా. ఏది బంధించలేవు, మన మనసును బంధించడానికి ఏమి లేదన్నమాట. అంటే చిన్నగా లేదు, మన మనసు చిన్నగా లేదన్నమాట. అయితే చూడండి, మన మనసు ఎప్పుడైతే చిన్నగా ఉంచుకుంటామో నీ చేతిలో ఆయన నీ వైపు చేతులు చాపిన ఎడల, సాగితే అంట పాపము నీ పాపం చేతిలో చేతుల్లోంచి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, ఎడల నీ నీ గుడారములో గుడారంలో నుండి దుర్మార్గతను వేసిన ఎడల, వేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు. సంతోషం కావాలంటే నిజంగా పాపం హృదయంలో ఉండే వాళ్ళకి ఏముండదు? సంతోషం ఉండదు. మనకి ఎప్పుడు సంతోషం ఉండలేరు అనమాట. దుర్మార్గంగా పాపం జీవించే వాళ్ళు ఎప్పుడు కూడా నెమ్మదిగా సంతోషంగా జీవించలేరు అనమాట. అయితే నీకు సంతోషం కావాలి అంటే యేసయ్య దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నీ దుర్మార్గం నుంచి నువ్వు పక్కన తప్పుకున్నప్పుడు నీకేం కలిగింది? ఆ ఏబులో నేను చెప్తాడు కదా, ఏమంటాడు? నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలిగింది, మేలు కలిగిద్ది అని చెబుతాడు. నీకు ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో సన్నిహితంగా ఉండాలి, లేకుంటే ఆయనతో నిత్యత్వంలో ఉండాలి అంటే నీ చేతుల్లో ఉన్న పాపాన్ని, ఆ దుర్మార్గతను ఏం చేయాలి? తీసివేసుకున్నప్పుడు నీకు నెమ్మది కలిగింది. తీసివేసుకోవాలంటే ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన పాపాలు సమాధానం కలిగింది. ఇక్కడ కాలేబు అయితే నిండు మనసుతో దేవుడిని ఏం చేస్తూ వచ్చాడు? అనుసరిస్తూ వచ్చాడు. స్థిరమై ఇంకా పూర్ణమైన మనసుతో దేవుణ్ణి అనుసరించి ఇతరులను ప్రోత్సహించేవాడిగా ఉన్నారు. కానీ ఇశ్రాయేలు లాగా స్థిరమైన మనసు లేని వారిగా, ఆయన సన్నిధిలో బొంకేవారిగా, ఇంకా ఏబులు అన్నట్టు అంటాడు, పాపాన్ని జీవితంలో ఉంచుకుంటూ ఉన్నప్పుడు స్థిరమైన మనసు ఎక్కడి నుంచి వచ్చిందా? స్థిరమైన మనసు ఉందన్నమాట, చిన్నగా ఉండదు. ఇక్కడ దావీదు గురించి ఒక మాట చెబుతాడు. సొలొమోను తన తండ్రి దావీదు గురించి ఒక మాట చెబుతూ ఉన్నాడు. దావీదు గురించి సొలొమోను ఒక మాట చెబుతాడు, ఎలాగ జీవించాడో మా నాన్న అని చెప్తాడు. సో 1వ రాజులు 3వ అధ్యాయం 4వ వచనం 5, 6 వచనం చదువుతాను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండేది కనుక బలులను అర్పించుటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. చూడండి, ఎవరు? సొలొమోను దేవుని సన్నిధిలో అంటే ఏమని పెట్టాడంట? 1000 దహన బలులను అర్పించను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోను ప్రత్యక్షమై నేను నీకు దేన్ని ఇష్టమో దాన్ని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను మనవి చేశాను. నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు వాడే ప్రవర్తించిన గనక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం కనపరిచి ఈ దినము ఉన్నట్లుగా సింహాసనం మీద కూర్చోబెట్టింది. అతని యందు మహాకృపను చూపి తర్వాత చదువుకుంటూ ఇక్కడ చూస్తాడు. ఎందుకంటే ఇక్కడ కాలేబు ద్వారా తన కుటుంబానికి తనకేమో ఆస్తిని దేవుడు సిద్ధపరిచాడు. ఇప్పుడు దావీదును బట్టి కూడా అంట ఇక్కడ సొలొమోను చెప్తాడు, మా నాన్న ఎలాంటి వాడు అంటే ఎలాంటి వాడు? విశ్వాసులుగా దేవుని బిడ్డలంగా ఆత్మీయ జీవితంలో మనల్ని కూడా మా నాన్న లేకుంటే ఇలాంటి యథార్థమైన భక్తి కలిగి జీవిస్తుంది. అందుకే ఎలా జీవిస్తూ వచ్చాడంటాడు 6వ వచనం. సొలొమోను మనవి చేసెను, నీ దాసుడు నా తండ్రి దావీదు నీ దృష్టికి అనుకూలముగాను
సత్యము నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం కనపరిచి ఈతను ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని ఎంతో మహాకృప చూపించయ్యా. ఇదిగో నువ్వు ఇలా చేస్తూ వచ్చావు కాబట్టి ఇదిగో నేనేమడుగుతాను నిన్ను, నాకేం కావాలంటాడు, నాకేం కావాలడుగుతాడు సొలొమోను. వివేకం కలిగినటువంటి జ్ఞానాన్ని అయ్యాడు కదా, జ్ఞానాన్ని. ఎందుకంటే దావీదు అంటే కదంట, దావీదు ఏం మనసు కలిగి ఉన్నాడు, యథార్థమైనటువంటి మనసుతో జీవించాడు కాబట్టి తన్ను బట్టి తన కుటుంబాన్ని తన బిడ్డలకి అంటాడు దేవుడు చెప్తాడు, నిన్ను బట్టి నీ తరతరాల సింహాసనం నీకు ఒక ఉండకుండా మానడు అంటాడు. సొలొమోను తప్పు చేసినా ఎన్ని చేసినా కూడా ఎవరిని బట్టి దేవుడు సొలొమోనుకి సింహాసనం ఇచ్చాడు తెలుసా? ఎవరిని బట్టి? దావీదును బట్టి ఆ సింహాసనం ఉంచుతూ వచ్చాడంట. దావీదును బట్టి ఆ సింహాసనాన్ని ఉంచుతూ వచ్చాడంట. ఇప్పుడు సొలొమోను కూడా మరి దేవుడు ప్రత్యక్షమైతే ఆ నాన్నతంగా చెప్పుకొచ్చాడు కదా, మా నాన్న ఇలా ఉన్నాడు, మా నాన్న బట్టి నాకు ఇలాంటిది వచ్చింది కదా, నన్ను దేవుడు ఆశీర్వదించాడు. మా నాన్న యథార్థమైనటువంటి మనస్సు కలిగి కదా, భక్తి కలిగి జీవిస్తూ వచ్చాడు కాబట్టి ఆ సింహాసనం నాకు కూడా దేవుడు ఇచ్చాడని చెప్తాడు. అయితే ఇంకా చెప్తా ఉంటాడు, అందుకు ఇస్తారు ఏం మనసు కలిగి ఉంటాడంట. అదే చూడండి ఇక్కడ సొలొమోను చెప్తాడు ఒక మాట చూడండి. సొలొమోను 4వ అధ్యాయం 29వ వచనం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యముగా వివేచన గల మనస్సును సొలొమోనుకి ఎందుకు దేవుడు అంట. దేవుని దగ్గర సొలొమోను అడిగి ఏమడిగాడంటే, అవ్వా నాకు ఈ జనులందరిని పరిపాలించాలంటే నాకేం కావాలి, జ్ఞానం కావాలయ్యా అని అడిగాడు. జ్ఞానంతో పాటు దేవుడు ఏమి ఇచ్చాడు? అసలు జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం కాబట్టి జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు జ్ఞానంతో పాటు ఏమిచ్చాడంట? ఏమిచ్చాడు? బుద్ధి, ఐశ్వర్యాన్ని. అసలు అంతకు దావీదు కంటే దావీదుకు ముందు కానీ దావీదు వెనక కానీ సొలొమోను ముందు కానీ వెనక కానీ అలాంటి రాజు లేనే అసలు. అంటే ఆ దినాల్లో అంట సొలొమోను ఆ దినాల్లో అంట ఆ దినాల్లో ఎండి కానీ ఎన్ని అసలు ఎన్నిక రాలేదండి. ఎలాగ జీవిస్తూ వచ్చాడు సొలొమోను? ఎలాంటి అంటే అంటాడు దేవుడు అంటాడు, నువ్వు అడిగేవు కానీ సొలొమోనుకి ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు? మళ్ళీ చదువు 29. దేవుడు జ్ఞానాన్ని బుద్ధిని వర్ణింప శక్యము కానీ వేసిన గల మనస్సును సొలొమోను. ఇప్పుడు మనం కూడా అడిగితే మనం కూడా ఏం మనసు అంట? వర్ణింప శక్యము కానీ వివేచన గల మనసు ఇచ్చాడు సొలొమోను. దావీదు అయితే యథార్థమైనటువంటి మనసు కలిగి జీవించాడు. ఇక్కడ సొలొమోను ఏం కలిగింటాడంటాడు చూడండి, ఎంత వివేచన కలిగిన మనసు కలిగి దేవుణ్ణి అనుసరించి దేవునితో జీవించేటువంటి సొలొమోను ఎంతగా దేవునికి యథార్థమైన ఎలాంటి అంటే చూడండి 8వ అధ్యాయం అదే ఆ దినాల్లో అంట సొలొమోను ఎంత జ్ఞానవంతుడిగా జీవిస్తూ వచ్చాడో ఇక్కడ రాస్తూ ఉంటుంది. 8వ అధ్యాయం 48వ వచనం. తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశం అంటే సొలొమోను ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రార్థిస్తుంటే ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అడుగుతూ వస్తూ ఉన్నాడు. దేవుణ్ణి అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చదువు. తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశంలో పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశమంతటను నీవు కోరిన పట్టణం తట్టును నీ నామ ఘనతకు నీవు కట్టించిన మందిరం తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎట్లా ఆకాశం నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విని వారి కార్యము నిర్వహించి. ఎందుకంటే సొలొమోను ఇంకా ప్రార్థన చేస్తాడు, ఎంత యథార్థంగా భక్తి కలిగి ఎలా ప్రార్థన చేస్తూ వచ్చాడు. 47వ వచనం
వారు చెరగా కొనుక్కోబడిన వారు దేశమందు చెరగా కొనుకోబడిన దేశమందు తాము చేసిన దాన్ని మనస్సులకు తెచ్చుకొని తాను చేసిన దాన్ని మనసునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై మేము ప్రవర్తించి దుర్మార్గులను ప్రవర్తించి పాపం చేసినవని చెప్పి తమను చెరగా చెరగా తీసుకుని పోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసినడలా ఎప్పుడంట మా ప్రార్థన దేవుడు ఆలకించాలి. ఈ దినాల్లో ఈ కష్టకాలంలో మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే ఏం చేయాలంట? వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాను చేసిన దాన్ని మనసులకు తెచ్చుకొని ఏం చేసింది? మనం ఏం చేసాం? ఏం చేయాలంట? మనసులకు తెచ్చుకొని తమను చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి 47 వచ్చింది. వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాను చేసిన మనసునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమని పాపం చేసినామని చెప్పి వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి చూడండి. ఇప్పుడు మనం కూడా ఏం తెచ్చుకోవాలంటే మనం చేసిన దాన్ని మన మనసుకు తెచ్చుకొని మనం చేసిన దానికి ఏం చేయాలంటే 40 వచ్చింది. మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు మీ యందు భయభక్తులు ఉన్నట్లు చేయుము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఎందుకంటే దేవుడికి తెలుసు మన హృదయం ఏంటో, మన తలంపులు ఏంటో, మన ఆలోచనలు ఏంటో ఎవరికి తెలుసు? నరపుత్రుల అంటాడు. హృదయం మాత్రం ఒక్కడవే తెలుసుకున్నాం. దేవుడికి ఒక్కడికి తెలుసు మన హృదయం, మన తలంపులు, మన ఆలోచన ఎలాంటిదో దేవుడికి ఒక్కడికి తెలుసు. కాబట్టి అందుకే నీవు నీ మనసుకు తెచ్చుకొని ఏం చేయాలంటే నీ దుర్మార్గమై తెచ్చుకొని మేము దుర్మార్గము ప్రవర్తించి తిని పాపం చేసి ఒప్పుకున్నప్పుడంట మన మనసులో మనం ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తాడు? దేవుడు క్షమించి మన ప్రార్థన ఆలకించి ప్రార్థనకి ఏమిస్తాడు? ఏమంటాడు? యేసయ్య అంటాడు, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం కాదు మీకోసము మీ పిల్లల కోసం ఏడవాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే మొదట మనం ఏం చేసేవాళ్ళగా ఉండాలి? మన మనసుని ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఇక్కడ కాలేవైతే ఏం చేస్తూ వచ్చాడంట? నిండు మనసుతో దేవుడిని ఏం చేస్తూ వచ్చాడు? అనుసరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. నిండు మనసుతో దేవుని సన్నిధిని ఏం చేస్తూ వచ్చాడు? ఎందుకంటే ఇక్కడ కాలేబుని చూస్తూ వచ్చినాము. రెండవది దావీదు ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడో జీవిస్తూ సలోమాను కూడా మొదట్లో ఎలాగ జీవిస్తూ వస్తాడో మనం ఇక్కడ. ఎందుకంటే సలోమాను ఎలాంటి యథార్థ కలిగి దేవుడిని అడిగి అట్లాంటి మనసు కలిగి జీవిస్తూ వచ్చాడు. అసలు సలోమాను దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు చూడండి. 10వ అధ్యాయం చూడండి. 24, 25, 26, అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాకులను వినుటకై ఎందుకు ఎలా అంటాడంట? అతని హృదయమందు దేవుడు ఉంచినటువంటి జ్ఞానవాకులను వినుటకై లోకులందరూ అతను చూడగొడి ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ బంగారపు వస్తువులు కానీ వస్త్రములు కానీ యుద్ధాయుధములు కానీ గంధవర్ధములు కానీ గుర్రములు కానీ కంచర గాడిదలు కానీ తన వంతు చొప్పున కట్నములను ఏడాది తీసుకుని వచ్చిందను. మరియు చూడండి. ఎందుకంటే ఇప్పుడు సలోమానికి ఇప్పుడు అన్నీ వచ్చి పడ్డాయి. ఏమొచ్చింది చెప్పండి? అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఔషధ్యాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని తినడానికి అంట దేశంలో జనులు అందరూ వచ్చారు. దేశంలో వస్తా ఊరికి వచ్చారా? ఊరికి రాలా. వెండి బంగారం వస్త్రాలు అసలు ఆయన తెచ్చినటువంటి వాటిని అంటాడు ఆయనకున్నటువంటి అంటే చూసడానికి 27 వచ్చింది చదువు. రాజు యెరూషలేములో వాళ్ళంత విస్తారంగా వాడుక చేసిన దేవదారు మాల్లో 7 చెట్లంతా చూడండి ఎంత ఏం చేసారంటే అప్పుడు దినాల్లో అంట అసలు ఏంటి అంట ఎట్లా అంట ఒక రాళ్ళు వాడుకున్నట్టు అంటే బంగారాన్ని. అందుకే సలోమోను మందిరాన్ని కట్టడానికి బంగారం వెండి ఆ బంగారంతో అన్నీ చేయించాడు. ఇంటి అది ఎవరు తెచ్చిచ్చారు? నాన్న సంపాదించాడు. తర్వాత
కట్నాలుగా తెచ్చిన దాన్ని అన్నీ వచ్చి పడేలేకి ఇవన్నీ వచ్చినాయి సలోమానికి. ఇప్పుడు ఆయన మనసు ఏమైపోయిందో తెలుసా? సాధ్యంగా దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనం అన్ని ఇచ్చినప్పుడు ఏమొచ్చింది మనసులో? వారం చూస్తూ వచ్చినాం, గర్వం వచ్చింది కదా, మనసు చెడిపోతుంది కదా, మనసు ఏమైపోతుంది? చెడిపోద్ది అన్నమాట. ఇప్పుడు సలోమాను కూడా ఎన్ని వచ్చిన తర్వాత తనలోకి అన్ని దేవుడు ఇచ్చాడు, ఆశీర్వదించాడు, జ్ఞానం ఇచ్చాడు. సలోమానికి ఇచ్చిన జ్ఞానం అసలు అంతకు ముందుగా నేను చదువుకుంటూ వస్తే మనకు ఏం చాలదు, అన్నీ చాలదంట. కానీ అంత దేవుడు ఆశీర్వదిస్తే ఇప్పుడు ఇవన్నీ చూసుకొని ఏమైపోయింది తెలుసు? సలోమాను పడిపోయి ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకు కూడా దేవుడు ఆశీర్వదించినప్పుడు, మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఆశీర్వదించినప్పుడు మన మనసు ఏమైపోద్ది? స్థిరంగా ఉండదు. మన మనసు స్థిరంగా ఉండదు. స్థిరంగా ఉండకుండా సంచలత్వం కలిగి ఏదేదో ఆలోచించి చెడగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని ఇప్పుడు సలోమాను తన మనసు అంత దేవుడు అన్ని బంగారం, వెండి అన్నీ ఇచ్చేలేకి ఏమైపోయింది తెలుసా? 11వ అధ్యాయం ఏమైపోయింది చూడండి. 2వ వచనం 3వ వచనం. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. ఎందుకంట? ఏం చేస్తా వచ్చాడంట? ఎన్ని ఇచ్చేలేకే ఇప్పుడు ఏమొచ్చింది? లోకం వచ్చేసింది, శరీరం వచ్చేసింది. శరీరం వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ ఉంచుకుంటూ వాళ్ళ పాపం చేస్తానికి తన హృదయాన్ని అంట ప్రేరేపించింది. పాపం చేత ఏం చేశారంటే అది శాంతిలో ధనం వచ్చినప్పుడు ఏమొచ్చిందంట? మదం వచ్చిందంట కదా. తర్వాత అహంకారమైనటువంటి పడిపోవడానికి అహంకారమైన మనసు వచ్చిందంట. ఇది వచ్చేలేకి సలోమానికి ఎన్ని వచ్చేలేకి చూడండి, పడిపోవటానికి పట్టణానికి కారణం లోకం వచ్చేసింది. ఏమొచ్చింది సలోమానుకి? కామాతురత గలవాడయి ఏం చేస్తా వచ్చాడంట? చదువు 2వ 3వ వచనం. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను ఉండేది. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. చూడండి, అంతకుముందు సలోమాను హృదయం ఎలాంటిదని చదువుకుంటూ వచ్చినాం మనం ఇక్కడ 4వ అధ్యాయంలో చూస్తూ వస్తే అతను ఎలాగ స్థిరమైనటువంటి హృదయం కలిగి ఎలా జీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ హృదయం అయిపోయిందంట, తిప్పివేసారంట. ఏం చేశారంట? హృదయాన్ని తిప్పివేసారంట. అసలు యథార్థతని విడిచిపెట్టుదడి చేశారు. చదువు 4వ వచనం. సలోమాను వృద్ధుడైనప్పుడు అతని భార్య అతని హృదయమును ఇతర దేవతలకు తిప్పగా అతని తండ్రి దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా యందు యథార్థంగా ఏమైపోయిందంట? దావీదు హృదయంలా కాకుండా యథార్థతను ఏం చేశాడంట? విడిచిపెట్టేసాడంట. యథార్థం విడిచిపెట్టేసాడంట. 6వ వచనం. ఈ ప్రకారం సలోమాను యెహోవా దృష్టికి చెడునడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యెహోవాను ఏం చేయలేదంట? తండ్రిలా యథార్థ హృదయాన్ని ఏం చేయలేదంట? అనుసరించలేదంట. అనుసరించకుండా చూడండి, అనుసరించకుండా ఏం చేస్తా వచ్చాడు? దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. అందుకే అంటాడు ఇక్కడ మనం చూస్తూ వస్తే మరొకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనంలో 19. అయితే నీవు జాగ్రత్త పడి నీవు కళ్ళారా చూసిన మరొకున్నట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు మనసును ఏం చేయమని చెప్పాడు? అయితే ఇప్పుడు మనసును ఏం చేసుకోలేదు సలోమాను? జాగ్రత్త చేసుకున్నాడు, విడిచిపెట్టేశాడు. మనసును ఏం చేశాడు? కామాతురత గలవాడే అంట. మనసును ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టాడు. ఇక నీ ఇష్టం, నువ్వేమన్నా. అందుకే ప్రసంగిలు అంటాడు, ఇది ప్రసంగిలో మాట చెబుతాడు. అందుకే ఎన్ని చెప్పినాక ఆఖరికి వచ్చి ప్రసంగిలోకి వచ్చేదాకే సలోమాను మాట చెప్తాడు. ఎందుకు చెప్తాడు అంటే చూడండి, యవనదా నీ యవనకాలం అంత తిను, తాగు, తృప్తిపడు. కానీ ఎన్నిటి గురించి దేవుడు ఏం చేస్తాడు? తీర్పులోకి దొరకాలని గుర్తు ఉంచుకో అంటాడు. 11వ అధ్యాయం దావీదు మాట సలోమాను చెప్పాడు మాట. ఎందుకు చెప్పినాడు? చదువు 9వ వచనం. 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా నీ యవనమందు సంతోషించుము, నీ యవనకాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనివ్వు, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చని జ్ఞాపకం. అయితే
చూడండి ఇక్కడ ఇప్పుడు చెబుతా ఉన్నాడు ఇక్కడికి వచ్చేది. ఎందుకంటే తన మనసుని ఏం చేశాడు సొలొమోను? విడిచిపెట్టేశాడు. తన మనసుని ఏం చేశాడు? చూడండి, దేవుడు అంట సొలొమోనుని హెచ్చరించాడు. దేవుడు సొలొమోనుని తన సేవకులను పంపించి హెచ్చరించాడంట. కానీ సొలొమోను తన హృదయం తన దగ్గర లేదంట. చూడండి 11వ అధ్యాయం 1వ రాజులు 11వ అధ్యాయం తర్వాత చూడండి 11వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదవండి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా అతనికి అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర ఇతర దేవతలను వెంబడింపకుండా ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. ఏమైపోయింది? అసలు హృదయమే లేదంట. ఎడకపోయింది? తొలిగిపోయిందంట. పనిలో లేకుండా ఏమైపోయింది? మనసు వదిలిపెట్టేసింది. హృదయం అయిపోయింది, తొలిగిపోయిందంట. ఇప్పుడు ఇంకా దేవుని సేవకుడు హెచ్చరించన్నా ఎంత వాక్యం చెప్పినా కూడా హృదయంలో ఏం చేయట్లేదు. దినాల్లో కూడా ఎంత వాక్యం చెప్పినా ఈ లైన్ ద్వారా ఏంటన్నా దేవుని బిడ్డలారా, యవనస్తులైన బిడ్డలారా, నీ హృదయాన్ని విడిచిపెట్టకూడదు. నీ హృదయాన్ని సొలొమోను హృదయాన్ని విడిచిపెట్టేసి మనసుని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కామాతురత గలవాడు, దినాల్లో కామాతురత గలవారి ఇష్టానుసారంగా ప్రవర్తించి పాపాన్ని కొని తెచ్చుకొని పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొంచెం కూడా వాక్యం వింటున్నారే కానీ హృదయం ఏం చేయట్లేదు. ఇది కార్యం జరగటం. మనసు ఏమైపోయింది? శుభ్రంగా హృదయం తొలిగిపోయింది. సొలొమోను హృదయం ఏమైపోయిందంట? హెచ్చరించినా కూడా దేవుని వాక్యం మాట్లాడుతున్నా కూడా హృదయం అయిపోయింది, తొలిగిపోయిందంట. మళ్ళీ చదువు. ఇశ్రాయేలు దేవుని యెహోవా అతనికి 2 మార్లు, ఒకసారి కాదు 2 మార్లు ప్రత్యక్షమయ్యి అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన వద్ద నుండి తొలగిపోయిందంట. ఆయన వద్ద ఏమైపోయిందంట? 2 సార్లు హెచ్చరించినా కూడా. అందుకే ఇక్కడ సొలొమోను చెప్తాడు, అనుసరించగాని వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తీర్పులోకి తెస్తాడు అని చెప్తున్నాడు. ఎందుటిని బట్టి ఏం చేస్తాడంట? దేవుడు తీర్పులోకి తెస్తాడంట. అందుకే మరి ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను నన్ను కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే చూడండి ఎట్లా హెచ్చరిస్తూ ఉన్నాడంటే, ఇప్పుడు సొలొమోను దేవుడు హెచ్చరించిన తన హృదయం అంట తొలగిపోయింది. ఇర్మియాలో అంటాడు, పెందల కాడలేసి అంట దేవుడు పెందల కాడలేసి తన సేవకులైన వారిని పంపించి వాక్యం చెప్తున్నా కూడా ఏం చేయట్లేదంట. ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథం 34 అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32 అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32 అధ్యాయం చదవడం తరగతి 32 అధ్యాయము 33వ వచనం. నేను పెద్దల కడ లేసి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయి వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకున్నారంట. ఎందుకు? పెందల కాడ లేచంట మన సేవకులను పంపించి పెందల కాడ లేచి వారికి బోధించడానికి వారు నా బోధ ఏం చేయలేదంట, వినలేదు అంటాడు. ఏం చేయలేదంట? అంగీకరింపక ఏం చేశారంట? తిప్పి వేసారంట ఆయన నా బోధ. అందుకు చూడు 29వ వచనం, 29వ అధ్యాయం 18వ వచనం. 29-18 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. వారు ఎన్నోళ్ళను వేరై నేను పెందల కాడ లేసి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి నా మాటలు నేను చేయట్లేదంట. ఎందుకంటే ముఖాన్ని వెనక్కి దిప్పుకుంటా ఉండాలి. ఇందుకు పెందల కాడ లేచి తన సేవకుల్ని పంపిస్తూ ఉండాలి కూడా. ఎందుకంటే ఇక్కడ సొలొమోను కూడా 2 సార్లు దేవుడు ప్రత్యక్షమయ్యి చెప్పినా కూడా మనసు ఏమైపోయింది? తన హృదయమే తన దగ్గర లేనప్పుడు ఇది చెప్పేయకపోతే హృదయంలోకి వెళ్తాయా కదా. అందుకే దేవుని దగ్గర మన మనసుతో మన నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే దేవుడు అంగీకరించబడతాడు. అంతేగాని మనం మనసే హృదయమే లేకపోతే ఇంక ఎక్కడ పోతుంది?
వద్ద అందుకే ఇక్కడ అంటాడు, నేను పెందల కాడలేసి మళ్ళీ చదువు 18 యెహోవా యెహోవాకిదే వారు ఎన్నన్న వారై నేను పెందల కాడలేసి ప్రవక్తలైన నా సేవకుని చేత వారి యొద్దకు పంపిన మాటలు వారు ఏం చేయలేదు, వినకుండా. అదే మనం ఇలా చదివాం కదా 22 అధ్యాయం 33 చదువు. నేను నేను పెందల కడలేసి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరించకపోయి వారు నా తట్టు ముఖము తిప్పుకొనక ఎత్తుకుంటున్నారండి. అందుకే ఎంత చెప్పినా కూడా ఏం చేయట్లేదు, చెవుల్లోకి ఎంటలేదన్నమాట. ఎక్కడుంది? ఈపు తగ్గుతుంది. ఎక్కడుందో మాకు ఈపు తగ్గుతుంది కాబట్టి చెవుల్లోకి పోద్ది, మరి చెవుల్లోకి పోవటం లేదన్నమాట. అయితే ఈ మధ్యాహ్న సమయంలో ఉంటున్నటువంటి దేవుని బిడ్డలాగా, యవనస్తులైనటువంటి బిడ్డలాగా, ఒకసారి నీ మనసు ఒక్కరాలి, నీ హృదయం నీలో చెల్లిపోకుండా సలోమోను యథార్థమైనది జీవించాడు. దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే తన మనసుని కంట్రోల్ చేసుకోలేక కామాతురత గలవాడయ్యి ఏం చేశాడు, పాపం చేస్తూ వస్తే దేవుడు అంట ప్రత్యక్షమయ్యి హెచ్చరిస్తూ వచ్చాడంట. కానీ తన హృదయం అయిపోయింది. అందుకే ఇర్మియాలో పడ్డాడు, పెందల కాడ లేచి నేను చెబుతూ వచ్చేగా నా సేవకుల చేత వాళ్ళకి ఏం చేయట్లేదు. చూడండి 2వ వృత్తాంతాలు 36 అధ్యాయం 15-16 వచ్చినప్పుడు 2వ వృత్తాంతాలు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా. చూడండి, ఎందుకంటే దేవుడు అంట మన ఎందు ఏం కలగడంట, కటాక్షం గల్లవాడయి. అందుకే ఆయన కీడు చేయాలని కూడా పశ్చాత్తాపడి ఏం చేసేవాడు, మేలు చేసేవాడు. కాబట్టి తన జనుల మన ఎట్లా ఆయన కటాక్షం గలవాడయి తన దూతల ద్వారా వర్తమానం పంపిస్తూ వచ్చును. ఆయన పెందల కడ లేచి పంపుతూ వచ్చినను వారు దేవుని దూతల్ని ఎగతాళి చేయొచ్చు. ఆయన వాక్యమును తృణీకరించు. ఆయన ప్రవక్తను హింసించులాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వచ్చిందో దేవుడి కోపం తెలుసా? ఎట్లా అంట, నివారింపటానికి శక్యం కాని కోపం అంట. అందుకే చూడండి, ఒకేపు నుంచి వైరస్ కొట్టుకుపోత వస్తువు అంటామండి. ఒకవైపు నుంచి వరదలు వచ్చి దేవునికి ఏమొస్తూ ఉంది, కోపం వస్తూ ఉందండి. దేవునికి కోపం వస్తూ ఉంది. ఎంత చెప్పినా ఇంట్లేదు కాబట్టి దేవునికి కోపం వస్తుందంట. ఈ మధ్యాహ్న సమయంలో ఈ లైన్ ద్వారా అయినటువంటి ప్రియమైనటువంటి వినేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ సలోమోను తన హృదయం తనలోంచి స్థిర మనస్సు కలిగి ఉన్నాడు. ఎంతో యథార్థమైన భక్తి కలిగి దేవుడిని అడిగాడు. కానీ మనసు ఏమైపోయింది, ఇప్పుడు తన హృదయం తనలోంచి తొలిగిపోయింది. కాబట్టి ప్రార్థన రావట్లా. నిజంగా మనసు తల్లి అట్లా ప్రార్థన చేస్తారా? ప్రార్థన నడిపి వచ్చిద్దా? ప్రార్థన చేయడానికి కూర్చుని ఏదేదో చేస్తాయి. ఇంకా ఆ ప్రార్థన రాదు. ఎందుకంటే ఆత్మ తనలో ఉండి ఆత్మ పనిచేస్తూ ఉంటే వచ్చినప్పుడు చక్యంగానే మూలుగులతో ఆత్మ మన పక్షం ఏం చేసింది. ఇప్పుడు అది లేనప్పుడు ప్రార్థన చేయడానికి ప్రార్థన రాదు, వాక్యం చెప్పేటప్పుడు వాక్యం రాదు. ఇంకేంటంటే ఒట్టిట్టు మాటలు, ఒట్టిట్టు కల్పనా కథలు చెబుతూ ఉంటారు. కానీ ఈ మధ్యాహ్న సమయంలో దేవుని విడుదల ఈ వాక్యం వింటున్నటువంటి మళ్ళీ ఒకసారి వచ్చినా చదువుకుందాం. చదవండి ఒకసారి. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కళ్ళారా చూసిన వాటిని మరవకున్నట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సులో యెహోషువ 14 అధ్యాయం 9వ వచనం 10వ వచనం 9వ వచనం 10వ వచనం యెహోషువ 14.
ఆ దినమున ఆ దినమున మోషే ప్రమాణం ప్రమాణం చేసి చేసి నీవు నా దేవుడైన యెహోవా నిండు మనసుతో అనుసరించి కనుక నీవు అడుగుపెట్టిన నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నిశ్చయముగా నీకును నీ నీ సంతానమునకును ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును. చెప్పదు 10 వచ్చి యెహోవా యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఈ యెహోవా మాట మాట సెలవిచ్చినప్పటి నుండి చదివించినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయనను సజీవుగా కాపాడినాడు. ఇదిగో ఇప్పుడు 80 ఇప్పుడంట ఆయన అంటాడు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంట? 85 ఏళ్ళోడైనా కూడా సజీవుడు ఉన్నాను. అప్పుడు మోషే చెప్పినప్పుడు అంటే ఆయనకి ఎంత వయసు తెలుసా? అసలు 45 ఏళ్ళు అంట. 45 ఏళ్ళు ఇప్పుడు ఎన్ని ఏళ్ళు? 85. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇంకెప్పుడు వచ్చినాయి? 45 సంవత్సరాలు అయినా వచ్చినా కూడా 85 సంవత్సరాలు అయినా కూడా 45 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఆరోగ్యము వయసు ఇప్పుడు కూడా ఉందంట కదా. అంటే దేవుడు నిన్ను మనసు అనుసరిస్తే ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనతో పాటు మన పిల్లలకు కూడా ఏమిస్తాడంట? ఏమిస్తాడు? స్వాస్థ్యాన్ని భద్రపరుస్తుంటాడు. చదువు 13 వచ్చింది. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడు యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు 12 వచ్చింది. 12 వచ్చింది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశం నాకు దయచేసెను. అనాకీయులను ప్రాకారముల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన యెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవునికి యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె కెనెజీని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉంది. చూడండి, ఇప్పుడంట దేవుడు అంట ఇక్కడ చెబుతాడు, నేను నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించింది కాబట్టి దేవుడు నన్ను ఏం చేశాడు? దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుని ఇక్కడ కాలేవు నిండు మనసుతో పూర్ణ మనసుతో దేవుడిని ఏం చేసేవాళ్ళగా ఉన్నాడు? అనుసరిస్తూ వచ్చాడంట. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు స్థిర మనసు లేని వారయ్యి ఆ దేశాన్ని పొందలేకపోయారు. ఇప్పుడు నీకు కూడా అట్టి స్థిరమైన మనసు లేకపోతే ఇంకేమంటాడు? తిన్ననైన మనసు అంట. నీ మనసు తిన్నగా లేదు అంటాడు దేవుడు. యథార్థమైన మనసు లేకుండా, తిన్న మనసు లేకుండా, నువ్వు తిన్నైన మనసు లేకుండా యథార్థ మూర్ఖత కలిగి తిరుగుబాటు చేస్తూ ఇంకా బొంకుతూ వస్తూ ఉంటే ఆ స్వాస్థ్యాన్ని ఆ దేశంలో ప్రవేశించలేదు. ఇప్పుడే ఈ సమయంలో ప్రభు దగ్గర ఒప్పుకొని అందుకే అంటాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం కాదు కానీ మీకోసం, ముందు మన కోసం మన మనసు సరి లేకుండా, మనం స్థిరంగా లేకుండా మన పిల్లలకి ఏం చెప్పగలం? దావీదు సొలొమోను అంటాడు, మా నాన్న అట్లాగా జీవిస్తూ వచ్చాడు యథార్థమైన మనసు కలిగి, అందుకే తన్ను బట్టి రాజ్యాన్ని. కానీ సొలొమోను యథార్థం ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. తన మనసును ఎప్పుడైతే తన హృదయం లేకుండా పోయిందో నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఈ సమయంలో నీ హృదయం కూడా కదా నీలో లేకపోతే ఇప్పుడే దేవుని సన్నిధిలో ప్రభా నన్ను క్షమించయ్యా, నిజంగా నా మనసును నేను కంట్రోల్ చేసుకోలేదు, విడిచిపెట్టేది పెందల కాళ్ళేసి పలు విధాల వాక్యం అందించబడుతున్నా కూడా నా వాక్యాన్ని అంగీకరించట్లేదు, నా మనసుని నేను స్థిరపరచుకోవట్లేదు, దయించి క్షమించని యేసయ్య ఎందుకే లోబడిన వారి వైపు అంటే ఆయన దినమంతా చేతులు జాపుతా ఉంటాడు. ఒక్కసారి నువ్వు ఆ సిలువ వైపు చూడు, యేసయ్య నీ కోసం ఆ సిలువలో నీ వైపు ఆయన చేతులు చాపుతూ ఉంటాడు. నా దగ్గరికి రా, నేను నిన్ను క్షమిస్తాను, నన్ను బిడ్డగా చేసుకుంటానని నిజంగా నీకు కూడా ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి నీకోసం కూడా భద్రపరచుకుంటాను. పొందాలంటే అసలు నువ్వు కూడా నీ పాపలో విడిచిపెట్టు నిత్యతో దేవుని బిడ్డలని చెప్పుకుంటూ, విశ్వాసులోని దేవుని బిడ్డలో లేకుండా దేవుని సేవ చేస్తామని చెప్పుకుంటూ కూడా ఆ మనసు లేకుండా ఉంటే ఈ సమయంలో దేవుని దగ్గర విడిచిపెట్టు. కానీ ఇశ్రాయేలు ఒప్పుకోలేదు, అందుకే ఆ కానాను దేశంలో ప్రవేశించలేదు. నువ్వు నేను కూడా అట్టి మనసు లేకపోతే ఆ దేశంలో ఆ పరలోకానికి వెళ్ళలేము. మధ్యాహ్న సమయం ఉండచోటి హృదయంలో దేవుని విశ్వాసించుకుని పాపలు విడిచిపెట్టు. దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు క్షమించి నిన్ను కూడా నిత్యత్వానికి వారసులుగా చేస్తాడు. నిన్ను నీ పిల్లలను కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగి మా పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, నీ కొన్నాళ్ళు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన నీ పాదాలు చెంత సాగిన పడుతున్నాం.
ఈ సమయంలో మా దృష్టికి తీసుకొచ్చినటువంటి నీ లేఖన భాగాల బట్టి ఉన్నాను దేవా. మాతో మాట్లాడుతొచ్చినావు, మా పిల్లల మా ముందుంచి వచ్చినావు. దయగలిగిన తండ్రి, ఎవరికన్నా కుమారుడు కాలేదు ఎలాంటి నిండు మనసుతో దేవుని అనుసరించి, పూర్ణ మనసుతో దేవుని అనుసరించేది, తనతో పాటు తనకి మన బిడ్డలకు కూడా స్వాస్థ్యాన్ని భద్రపరిచి ఆ కానాన్ దేశంలో ప్రవేశించేది దేవా. మరి మేము కూడా మరి ఆ దేశంలో ఆ పరలోకానికి వెళ్ళాలంటే మరి మా పితరులు మా ముందుంచి వచ్చినావు. మరి ఆ మనసులో అందరి కడలేసి దేవా అనేక విషయాలు మాట్లాడుతూ వస్తున్నారు కూడా లోబడిన వారిగా. ఎందుకంటే సలోమోను హృదయం అంటే తనలో చెల్లిపోయింది. 2 సార్లు ప్రత్యక్షం హెచ్చరించినా కూడా, మాకు కూడా పలుమార్లు పలు విధాలుగా హెచ్చరించినా కూడా వాత వేయబడిన మనస్సాక్షి కలిగి జీవిస్తూ ఉంటే సమయంలో దేవా దయించి క్షమించి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అంటే నిండు మనసుతో ఉండి ఆ నిత్యత్వానికి వారసులుగా కృప చూపించు. ఈ భయందారైన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునేవా. వారిని బట్టి అవసరమైన బిడ్డల్ని వారి భవిష్యత్తులో మేలు దయచేసి అటు స్థిరమైన మనసు కలిగి జీవించే వారిగా చేయమని, ఈ సమయంలో ఉన్న వారందరినీ కూడా ఏ పరిస్థితుల్లో, కష్టాల్లో, శ్రమల్లో, బలహీనంగా ఉంటే ముట్టి తాకి ఆరోగ్యాలు దయచేసి కుటుంబాల్లో నెమ్మది సమాధానం కలిగించమని, వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మళ్ళా ప్రభు చెప్పమైతే మళ్ళా మంగళవారం కలుసుకుందాం. మరి అట్లా నమస్కారం చేస్తాం.